దేవుని వాక్యంలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథము 145వ కీర్తన 16 నుంచి 19 వచనాలు చదువుకుందాం. Psalm 145, 16 to 19. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. యెహోవా తన మార్గములన్నింటిలో నీతి గలవాడు, తన క్రియలన్నింటిలో కృపచూపువాడు. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. దేవుడు ఈ వాక్యములను దీవించునుగాక. ప్రియ సంగమా, మనిషి ఆశాజీవి. ఎన్నిటి గురించో మనిషి ఆశపడుతూ ఉంటాడు, ఎన్నో కోరికలు కలిగి ఉంటూ ఉంటాడు. మనిషి జీవితాన్ని మనం చూస్తే పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు. వాటిని తీర్చుకోవడానికి ఉండే తపన, తాపత్రయం, అలాగే వాటి కోసం చేసే ప్రయత్నం, ప్రయాస, వాటి కోసం అతను పడే ఆరాటం, పోరాటం, ఇవే మనకు మనిషి జీవితంలో కనబడుతూ ఉంటాయి. ఈ పరిస్థితికి ఎవ్వరము అతీతులం కాము. ఎందుకంటే అందరము ఆ తానులోని ముక్కలమే. నాకు ఏ కోరిక లేదు, నాకు ఏ ఆశ లేదు అని ఎవరైనా చెబుతూ ఉన్నారంటే అంతకంటే అబద్ధం ఇంకోటి ఉండదు. ఎందుకంటే ప్రతి మనిషి ఆశ కలిగి ఉంటూ ఉన్నాడు, కోరికలు కలిగి ఉంటూ ఉన్నాడు. మనం అప్పుడప్పుడు కొన్ని మాటలు వింటూ ఉంటాం. కొందరు మాట్లాడుతూ ఉంటారు, నాకే కోరిక లేదు, ఇంకా నాకు ఈ జీవితంలో ఏ ఆశ లేదు, ఈ జీవితం ఇలా అయిపోతే చాలు, దేవుని దగ్గరికి వెళ్ళిపోతే చాలు, ఇలా చెప్పే మాటలు వింటూ ఉంటాం. కానీ అందులో కూడా వారి కోరిక మనకు కనబడుతూ ఉంది. దేవుని దగ్గరికి పోతే చాలు. అది మంచిదో చెడ్డదో, ఏదో ఒక కోరిక లేని మనిషి లేడు. ఇది ఎవ్వరూ కాదనలేని నిజం. ఈరోజు మన భాగ్యం ఏంటంటే సమస్త జీవుల కోరికలను తీర్చే ఆ గొప్ప దేవుడి సన్నిధిలో మనం ఉన్నాం. ఇది మన భాగ్యం. ఆయనే ప్రభు యేసు. వాక్యం చెబుతూ ఉంది, సమస్త జీవుల కోరికలను తీర్చే దేవుడై ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన కోరికలన్నింటినీ తన చిత్తంలో నెరవేర్చే ఆ నిజమైన దేవుడిని నిజంగా ఆరాధించుకోవడానికి ఇక్కడ మనము కూడి ఉన్నాం. ఎంతో సంతోషం. అందరిలా కోరికలను కలిగి ఉండడమే కాదు, ఆ కోరికలన్నింటినీ తీర్చగలిగే ఆ గొప్ప దేవుణ్ణి, ఆ నిజ దేవుణ్ణి ఎరగడం. ఈ లోకంలో చాలా మంది ఆ నిజ దేవుణ్ణి ఎరగలేకపోతూ ఉన్నారు. కానీ ఆయన కృప వల్ల మనమైతే ఆ నిజ దేవుడు ఎవరు అనేది మనం అర్థం చేశాం. ఆయనను ఎరిగి ఉన్నాం. ఆయన చేసిన మేలును బట్టి, ఆయన మన జీవితంలో నెరవేర్చిన కోరికలను బట్టి ఆయనను స్తుతిస్తూ, కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఆయనను మహిమపరిచే బిడ్డలుగా, ఆయనను ఆరాధించే బిడ్డలుగా ఆయన ముందర మనము చేరి ఉన్నాం. ఇది నిజంగా చాలా పెద్ద భాగ్యం. చాలా మంది దీన్ని మనం అర్థం చేయలేకపోతూ ఉన్నాం. కానీ ఇంతకంటే గొప్ప భాగ్యం ఇంకా ఏమీ లేదు. వాక్యం ఆ భాగ్యాన్ని మరింతగా మనకు గుర్తు చేస్తుంది. కీర్తనల గ్రంథము 65, 4వ వచనాన్ని చూస్తే, Psalm 65 verse 4.
మీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దేవుడు ఏర్పరచుకొని ఆయన ఆలయంలో ఆయనను స్తుతించడానికి, ఆరాధించడానికి ఏర్పరచుకొని ఇక్కడ చేర్చబడిన జీవితము ధన్యమని చెప్తుంది. అలాంటి జీవితము ఆయన చేసే మేలుల చేత ఒక తృప్తిని అనుభవిస్తుంది. ఒకసారి చెప్పండి సంగమా, ఈ తృప్తి ఈ లోకంలో ఇంకెక్కడైనా ఉందా? ఈ గొప్ప భాగ్యం మనకే ఉంది. మన దేవుడు మనకు ఇచ్చి ఉన్నారు. అందును బట్టి ఆయనను మనము కృతజ్ఞతలు చెల్లించే వారమై ఉండాలి. ఇది అందరికీ దొరకడం లేదు. ఆయన కృప వలన ఆ ధన్యత మనకు దొరికింది. ఆ తృప్తిని మనము అనుభవిస్తూ ఉన్నాం. అలాగే మనం చూస్తే రోమీలకు రాసిన పత్రిక 5:2, రోమన్స్ 5:2, అక్కడ కూడా మనము ఈ భాగ్యాన్ని మరింతగా అర్థం చేయవచ్చు. అక్కడ ఏం రాయబడి ఉందంటే, ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాం. అతిశయం అంటే గర్వం, గొప్పగా చెప్పుకోవడం. ఈరోజు మన అతిశయం ఏంటి? మనం గొప్పగా చెప్పుకునే ఒక పరిస్థితి ఏంటి అంటే, ఆయన సన్నిధిలోకి మనం రాగలుగుతూ ఉన్నాం. ఆయన సన్నిధిలోకి మనం రాగలుగుతూ ఉన్నాం. నిజంగా మనకే అర్హత లేదు. కేవలం ఆయన కృప వల్ల మాత్రమే మనం రాగలుగుతూ ఉన్నాం. ఇది మనం అర్థం చేయాలి. ఏదో ఒక టైం పాస్ కోసమో, లేకుంటే ఏదో ఒక ఆచారం కోసమో, లేదా ఏదో ఒక ప్రయోజనం కోసమో మనం ఇక్కడ రావడం లేదు. ఇది ఒక గొప్ప భాగ్యం, దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత. ఈరోజు మన అతిశయం ఇదే. నేను ఆయన సన్నిధిలోకి రాగలుగుతున్నాను, నిజంగా నాకు ఏ అర్హత లేదు. ఎందుకంటే నేను ఎంత ఆయనకు విరోధంగా ఉంటున్నాననేది నా అంతరాత్మకు తెలుసు. అయినా కూడా ఆయన కృప వల్ల నేను ఆయన సన్నిధిలోకి రాగలుగుతూ ఉన్నాను. ఇది అర్థం చేసిన హృదయము, ఆ కృపను అనుభవించిన జీవితము ఆయనను స్తుతించకుండా ఉండగలదా? ఇది అర్థం చేయలేని దౌర్భాగ్యత నుంచి విడిపింపబడవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఆ దౌర్భాగ్యంలోనే చాలా మంది ఉంటూ ఉన్నాం. ఈరోజు మనం ప్రార్థన చేయవలసింది అదే. ఆయన సన్నిధిలో మనం రావడం అనేది మామూలు విషయం కాదు. ఇది మన అర్హతకు మించినది. మనకే అర్హత లేదు. ఆయన కృప వల్ల మనం రాగలిగాము. ఆ ఆధిక్యత మనకు ఆయన ఇచ్చి ఉన్నారు. ఈరోజు మనం చదివిన వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, దావీదు కీర్తన ద్వారా వాక్యము ఆ గొప్ప దేవుణ్ణి మనకు సాక్షాత్కరిస్తుంది. వాక్యం ఆయన గురించి వివరిస్తుంది. ఆయన ప్రతి జీవి కోరికను తీర్చేవాడిగా ఉంటూ ఉన్నారు. అంతేకాకుండా ఎవరైతే కోరిక కోరుతున్నారో వారి కోరిక తీర్చడమే కాదు, వారికి తృప్తినిచ్చేవాడుగా ఆయన ఉంటూ ఉన్నారు. వారిని తృప్తిపరిచేవాడుగా మనతో ఉన్నారు ఆయన. దానిని బట్టి మనం ఆయనను స్తుతించే వారిగా ఉండాలి ఈరోజు. ఎందుకంటే కొన్ని కోరికలు ఉండొచ్చు, అవి లోకరీతిగా మనం సాధించవచ్చు, కానీ వాటి వల్ల ఏ తృప్తి మనకు దొరకదు. కానీ దేవుడు ఏదైతే మన జీవితంలో నెరవేరుస్తాడో, ఏ కోరికలైతే ఆయన మన జీవితంలో నెరవేరుస్తాడో వాటి వల్ల మనం తృప్తిని పొందుతాం, తృప్తిని అనుభవిస్తాం. ఒక సంతృప్తికరమైన జీవితం మన జీవితంలో ఉంటుంది. అంతేకాదు,
యథార్థంగా తమ అవసరతను ఆయన ముందు ఉంచే ప్రతి ఒక్కరికి ఆయన సమీపంగా ఉన్నారని వాక్యం చెబుతూ ఉంది. ఈరోజు ఆ యథార్థత మనలో లేదంటే ఆయన మనకు దూరంగానే ఉంటూ ఉన్నారు, మనం ఆయనకు దూరంగానే ఉంటూ ఉన్నాం. ఇది అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు అనుకుంటున్నామేమో ఆయన సన్నిధిలోకి మేము వస్తున్నాము, కానీ నీ జీవితంలో యథార్థత లేకుండా నువ్వు ఇక్కడికి వచ్చినంత మాత్రాన ఆయనకు ఏ రోజు దగ్గర కాలేవు. యథార్థత ఎవరి జీవితంలో ఉంటుందో వారికి ఆయన సమీపంగా ఉంటూ ఉన్నారని వాక్యం చెబుతూ ఉంది. ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మొర వినేవాడుగా ఉంటూ ఉన్నారు. ఈరోజు ఆయన సన్నిధిలో చేరి ఒక హక్కులా ఆయన ముందు మనము మన విజ్ఞాపనలను ఉంచుతున్నాం కదా. ఒకసారి వాక్యం మనతో మాట్లాడుతుంది, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండే వారి మొరను మాత్రమే ఆయన వింటారు. ఇది ఒక హక్కు కాదు, ఇది ఒక ఆచారం కాదు, ఇది ఒక ఆత్మీయ జీవన విధానం. అలాంటి వారికి ఆయన సహాయం చేసేవారిగా ఉంటూ ఉన్నారు. అర్హత లేని మనలను తమ కృప చొప్పున ఆశీర్వదిస్తూ అడిగిన వాటినన్నింటినీ అనుగ్రహించేవాడుగా ఈరోజు మనతో ఉన్నారు, మనలోనే ఉంటూ ఉన్నారు. అందును బట్టి ఆయనకు స్తుతిస్తూ ఆరాధించుకోవడానికి మనం సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. ఎంతో సంతోషం. దేవుని వాక్యం మనకెంతో బలాన్ని ఇస్తూ ఉంది. మన హృదయ వాంఛలను అన్నిటినీ తీర్చే దేవుడు మనతో ఉన్నారు. మేలుతో మన హృదయాన్ని తృప్తిపరిచేవానిగా ఆయన ఉంటూ ఉన్నారు. తన ఐశ్వర్యం చొప్పున తన మహిమలో మన ప్రతి అవసరాన్ని, మన ప్రతి కోరికను తీర్చేవానిగా ఆయన ఉంటూ ఉన్నారు. ఎంతో సంతోషం. దేవునికి స్తోత్రం. ఆయన మన ప్రతి కోరికను తీర్చేవానిగా ఉంటారు. దానిని బట్టి మనం ఎప్పుడూ ఆయనను స్తుతిస్తూ ఆయనకు కృతజ్ఞతలు చెబుతూ అవన్నీ మన జీవితంలో నెరవేర్చిన ఆ గొప్ప దేవుని కృపను బట్టి, ఆయన న్యాయాన్ని బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన శక్తిని బట్టి ఆయనను మనము ఆరాధించవలసిన వారమై ఉన్నాం, ఆరాధించబద్దులమై ఉన్నాం. ఇందులో ఏ సందేహం లేదు. అందుకే మనం ఇక్కడ చేరి ఉన్నాం. కానీ ఇక్కడ దేవుడు ఈ మాటలు నాతో దేవుడు చూపెట్టినప్పుడు నా మనసులో వచ్చిన ఒక తలంపును నేను మీ ముందర పంచుకోవడానికి ఆశపడుతూ ఉన్నా. సంగమా, ఎంతసేపు మనం ఏదో ఒకటి కోరుకోవడం, దేవుడు దానిని తీర్చాలని ఆశపడడం, ఇంతేనా మన ఆలోచన? ఇదేనా మన ఆత్మీయత? ఒక్కసారి మన కోరికలు కాస్త పక్కన పెడుతూ ఆయన ఏం కోరుతూ ఉన్నారు, ఆయన కోరిక ఏమైనా ఉందా మన పట్ల? నిజంగా ఆయన మన నుండి ఏం కోరుతూ ఉన్నారు? ఈ ఆలోచన ఈరోజు చేయవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఆయన మన నుంచి ఏం కోరుకుంటున్నారు అనేది తెలిస్తే కదా దాన్ని మనము మన జీవితంలో చేయవచ్చు. అది చేయడం వల్ల కదా నిజంగా దేవుణ్ణి సంతోష పెట్టవచ్చు. దేవుణ్ణి ఆరాధించడం అంటే ఆయన సంతోష పెట్టడమే కదా. ఈరోజు ఆయన కోరిక ఏముంది? ఎంతసేపు మన కోరికలు చెప్పడం, మన కోరికలు ఆయన ముందు ఉంచడమే తప్ప ఆయన కోరిక ఏంటి అనేది మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక తండ్రి తన కొడుకు అడిగిన దాన్ని ఇస్తాడు. తాను ఇచ్చినప్పుడు అతడు చెప్పే కృతజ్ఞత వలన పొందే సంతోషం కంటే తన కొడుకు ఎలా ఉండాలి అనే ఒక తండ్రి కోరిక ఉంటుంది. ఆ కోరికకు అనుగుణంగా ఆ కొడుకు జీవించినప్పుడు, ఆ కొడుకు పనిచేసినప్పుడు, ఆ కొడుకు నడుచుకున్నప్పుడు
ఆ తండ్రికి ఎక్కువ సంతోషం కలుగుతుంది. ఇది నిజం కాదా? ఒక్కసారి మనము ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. అవును, దేవుడు మన జీవితంలో అనేక కార్యాలు చేసి ఉన్నారు. వాటిని బట్టి మనం కృతజ్ఞతలు చెబుతూ ఉన్నాం. ఎంతో సంతోషం. కానీ ఆయన ఏదైతే మన జీవితంలో కోరుకుంటున్నారో దాని ప్రకారంగా మనం నడవడం వల్ల ఇంకా ఎక్కువ సంతోషాన్ని మన తండ్రికి మనము ఇవ్వగలుగుతాం కదా. ఈ ఆలోచనతో మనము ముందుకు పోవడానికి సిద్ధపడదాం. అసలు నిజంగా ఆయన మన నుంచి ఏమైనా కోరుకుంటూ ఉన్నారా? అవును, ఆయన కోరుకుంటున్నారు. కానీ ఆయన తన కోసం కాదు, మన కోసమే కోరుకుంటూ ఉన్నారు. అదే తన కోరికగా మన ముందు ఈరోజు ఉంచి ఉన్నారు. ఎందుకంటే మన గురించి మంచిగా కోరుకునే వారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారు అంటే అది దేవుడు మాత్రమే. మనం అనుకుంటాం మన తల్లిదండ్రులు మన గురించి మంచిగా కోరుకుంటారు, నా స్నేహితులు నా గురించి మంచిగా కోరుకుంటారు, చివరికి నేను నా గురించి మంచిగా కోరుకుంటానని అనుకుంటాం. కానీ అందరికంటే మన గురించి మంచిగా కోరుకునేవాడు దేవుడు ఒక్కడే. ఎందుకంటే మన గురించి సమస్తము తెలిసినవాడు. ఇంకా గట్టిగా చెప్పాలంటే మన కోసం మనకంటే ఎక్కువగా ఆలోచించేవాడు ఆయన. ఈరోజు దేవుడు ఏం కోరుకుంటూ ఉన్నారు? ఆ మాటలను చూడడానికి ఇష్టపడదాం. 3 మాటలు మన కోసం దేవుడు మన ముందర ఉంచి ఉన్నారు. మొదటగా మనం చూస్తే 2 పేతురు 3:9, 2 పీటర్ చాప్టర్ 3 verse 9. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నారు. దేవుడు ఏం కోరుకుంటూ ఉన్నారు మన నుంచి? ఆయన ఈరోజు మన నుంచి మన కోసం కోరేది అందరూ మారు మనస్సు పొందడం. ఆయన కోరిక అదే. ఈరోజు ఇంకా ఆ కోరిక అసంతృప్తిగానే ఉంటుంది. ఆయన రాకముందు ప్రవక్తలచే ప్రవచించబడినది ఈ కోరిక. ఆయనే స్వయంగా ప్రబోధించారు ఈ లోకంలో దీనికోసం. ఆయన శిష్యులు, ఆయన పిల్లలు బాధ్యతగా నేటికి ప్రకటిస్తూ ఉన్నారు ఈ కోరికను, దేవుని కోరికను. ఎవరు చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా ఆయన చిత్తమే, ఆయన కోరిక మనమందరము మారు మనసు పొందడం. ఎందుకంటే ఆ మారు మనసు లేదంటే, ఆ మార్పు మనలో లేదంటే ఫలితం మనకు తెలుసు, నాశనం, నరకం, ఇంకా ఏమీ లేదు. మనం ఎవ్వరము ఆ పరిస్థితుల్లో వెళ్ళకూడదు, నశించిపోవద్దని ఆయన దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడు. ఆ కోరిక నెరవేర్చుకోవడం కోసమే ఆయన పరలోకంలో నుంచి వచ్చారు. దానికోసమే ఆయన తన ప్రాణాన్ని ఇచ్చారు. ఈరోజు ఆ కోరికలోని తీవ్రత మనం అర్థం చేయడం లేదు. అందుకు నిదర్శనమే సంవత్సరాలు గడిచిపోతున్నా ఏ మార్పు కనిపించని మన జీవితాలు. నిజం కాదంటారా సంగమా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఆ బాధ్యత మనకు లేదా? మన తండ్రి మన గురించి ఏం కోరుకుంటున్నారో అది మన తండ్రికి మనం చేసి ఇవ్వవలసిన బాధ్యత లేదా? మన జీవితంలో చూపెట్టవలసిన బాధ్యత మనకు లేదా? ఒకడు ఈ సమస్తము సంపాదించుకున్నప్పటికీ తన ప్రాణమును కాపాడుకోలేకపోతే
అతని ప్రయాస దేనికోసం అని వాక్యం ప్రశ్నిస్తుంది. ఈరోజు మన కోరికలు అలాగే ఉంటున్నాయి. అవన్నీ మనం కోరుకున్నవన్నీ మనం పొందుకున్నప్పటికీ ఆ మారు మనసు లేదంటే రక్షణ లేదు. రక్షణ లేదంటే పరలోకం లేదు, నిత్య నరకమే. ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. అందుకనే దేవుడు మన గురించి కోరుకుంటూ ఉన్నారు, మారు మనసు పొందాలి, అందరూ మారు మనసు పొందాలి. సంగమా, ఇన్ని రోజులు నువ్వు ఏం కోరుకున్నావో నాకు తెలియదు. ఇప్పుడు ఏ కోరికతో ఇక్కడ చేరి ఉన్నావో నాకు తెలియదు. కానీ ఇప్పుడు దేవుడు నీ కొరకు ఏం కోరుతూ ఉన్నాడో అది నీ ముందు ఉంచబడి ఉంది. అది నీ జీవితం ద్వారా ఆయనకు చూపిస్తేనే, ఆయన ముందర ఉంచగలిగితేనే ఆయనకు మహిమ. అప్పుడే నిజంగా ఆయన సంతోషిస్తాడు. ఒకసారి మనము ఆలోచన చేద్దాం. ఈ పని చేయడానికి, ఆ మారు మనస్సు అనుభవాన్ని మన జీవితంలో ప్రతిఫలింపజేయడానికి మనం సిద్ధమా? రెండవదిగా మనం చూస్తే యోహాను సువార్త 4:23, జాన్ గాస్పెల్ చాప్టర్ 4 verse 23. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. తండ్రి కోరిక స్పష్టంగా ఉంది. ఈరోజు నిజంగా మనం ఆయనను ఆరాధించడానికి వస్తే ఎలా ఆరాధించాలి ఆయన కోరుతూ ఉన్నారు. ఆయన కోరికకు అనుగుణంగా మనం ఆరాధించలేని పరిస్థితుల్లో ఆయనను ఎలా సంతోష పెడతాం మనం? ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దేవుని కోరిక తనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించే వారిగా ఉండాలి. ఆరాధించడం అంటే దేవుణ్ణి మహిమపరచడం. ఇది ఈ రోజు కాదు, దేవుడు కోరుకునేది ఆయన అనాది సంకల్పం నుంచి. ఆ సంకల్పానికి ప్రతిరూపమైన సృష్టి కార్యానికి కారకం ఈ కోరిక. ఎందుకంటే దేవుడు ఈ సృష్టిని సృష్టించిందే తనను మహిమపరచడం కోసం, తనను సంతోషపరచడం కోసం. మనిషిని కూడా అందుకే ఆయన సృష్టించాడు. నిన్ను నన్ను ఆయన సృష్టించిన కారణమే అది, ఆయనను మహిమపరచడానికి. ఈరోజు మనం ఆయనను స్తుతించడానికి ఇక్కడ చేరి ఉన్నాం. నిజంగా ఆ పని మనం చేయగలుగుతూ ఉన్నామా? నిజంగా ఆయన కోరికను తీర్చేవారిగా మనం ఇక్కడ కూడుకొని ఉన్నామా? ఆదికాండంలో మనం చూస్తాం, ఆదాము హవ్వల సృష్టి, దేవుడు వారిని సృష్టించి ఈ సమస్త సృష్టి మీద అధికారం ఇచ్చిన స్థితి, దేవునితో సంబంధం సహవాసం గల స్థితి, ఏదైనా వనంలో ఆయన ఉద్దేశము, ఆయన సంతోషము మనం చూస్తాం. అక్కడ మొదట్లో అక్కడ ఆదామును కూడా చూస్తాం. అతడు కూడా ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఏ భయం లేదు, ఏ బాధ లేదు. ఎందుకంటే దేవుణ్ణి మహిమపరచడం అంటే ఆయనను సంతోషపరచడం, మనం సంతోషంగా ఉండడం. ఎప్పుడైతే ఆయన ఉద్దేశానికి, ఆయన కోరికకు విరోధంగా మనిషి నడిచాడో ఆయన సంతాపం పొందినట్టు మనం చూస్తాం తర్వాత పరిస్థితుల్లో. అలాగే మనిషి ఆ సంతోషం నుంచి దూరం అయ్యాడు, దేవుణ్ణి కూడా ఆ సంతోషం నుంచి దూరం చేస్తూ ఉన్నాం. దేవుణ్ణి ఆరాధించడం అంటే దేవుణ్ణి సంతోష పెట్టడమే. దేవుడు అదే కోరుకుంటున్నారు ఈరోజు మన నుంచి. ఈరోజు ఏది చేసినా, ఏమి కోరుకున్నా మన అంతిమ లక్ష్యం మనం సంతోషంగా ఉండడమే కదా.
దేవుణ్ణి సంతోష పెట్టకుండా అది మనం పొందగలుగుతామా? ఎన్నో అనుభవాలు, ఎన్నో సాక్ష్యాలు మనకు అది రుజువు చేస్తూ ఉండగా ఇంకా కూడా మనం ఆయన కోరికను అర్థం చేయకుండా ఉంటే, ఆయనను సంతోష పెట్టలేని వారిగా మనం ఉంటే ఎలా ఆయనను ఆరాధించగలుగుతాం? ఈరోజు యథార్థత లేని ఆరాధన, దేవుని వాక్యంతో సంబంధం లేకుండా ఆ వాక్యానుసారం కానీ ఆయనను మహిమపరచలేని ప్రతి ప్రయత్నమును దేవుడు గమనిస్తూ ఉన్నారు. అందుకనే తన కోరికను ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇన్ని రోజులు నువ్వు ఏది సంతోషం అనుకుంటూ ఉన్నావో, ఇన్ని రోజులు ఏ సంతోషం కోసం ఈ రోజు కూడా ఆయన సన్నిధి నువ్వు చేరి ఉన్నావో, కానీ ఈ రోజు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. తనకు నిజమైన సంతోషం ఏంటి ఆయన స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఎలా నువ్వు ఆరాధించాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. తన కోరికగా మన ముందర ఆయన ఉంచి ఉన్నారు. ఈరోజు నిజంగా మనం ఆయనను సంతోషపెట్టే ఆరాధన చేయడానికి సిద్ధమా? మూడవదిగా మనం చూస్తే యోహాను సువార్త 17:24, జాన్ గాస్పెల్ చాప్టర్ 17 verse 24. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియో, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియో కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి. ఇక్కడ దేవుని కోరిక మనం చూస్తూ ఉన్నాం. ఆ కోరిక ఏంటి? నీవు నేను మనమందరము ఆయన సన్నిధిలో, ఆ పరలోక రాజ్యంలో, ఆ నిత్య జీవంలో ఉండాలి. అదే ఆయన కోరుతూ ఉన్నారు. అది ఆయన కోసమా? నీ కోసం, నా కోసం, మన కోసం. అర్హత ఉందా మనకు? ఏ అర్హత మనకు లేదు, ఏ యోగ్యత మనకు లేదు, ఏ మంచితనం మనలో లేదు. ఎంత ప్రయత్నించినా, ఎంత ప్రయాసపడినా అది మనతో సాధ్యం కాని పరిస్థితి. ఆ మహిమలో చేరడం, ఆ మహిమా రాజ్యంలో పాలు పొందుకోవడం మనతో అవుతుందా? మన కోరిక అది అయినప్పటికీ దేవుని కోరికకు అనుగుణంగా మనం నడవలేకపోతే మనం అది సాధించగలుగుతామా? ఈరోజు మన జీవిత గమ్యం ఏమై ఉంది? ఏ గమ్యం కోసం మనం ఆరాటపడుతూ ఉన్నాం? ఏ లక్ష్యం కోసం మనం ఆశతో ఇక్కడ చేరి ఉన్నాం? అది దేవుని కోరిక కంటే గొప్పదా? దేవుడు ఆశించే దానికంటే ఉన్నతమైనదా, ఉత్తమమైనదా? దేవుని కోరిక నీ కోరిక కాలేదంటే, దేవుని కోరికకు అనుగుణంగా నీ జీవితం లేదంటే, ఆ గొప్ప స్థితిని మనం ఎలా పొందుకుంటాం? ఒక్కసారి మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం సంగమా. దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఆయన కోరికను మన ముందు ఉంచి ఉన్నారు. మనం విన్నాం ఆయన కోరికలు. 3 కోరికలను ఆయన మనకు చూపెట్టారు. మనమందరము మారు మనస్సు పొందాలనే ఆయన కోరిక. మనమందరము ఆత్మతో, సత్యంతో, యథార్థంగా ఆయనను ఆరాధించే వారిగా ఉండాలని ఆయన కోరిక. మనమందరము సదాకాలము ఆయనతో ఆయన మహిమలో ఉండాలని ఆయన కోరుతూ ఉన్నారు. ఆయన తన కోరికను, తన కోరికగా మన ముందు ఉంచింది మన కోసమే. అది కోరుకునే ఆ తండ్రి హృదయ వాంఛకు అనుగుణంగా మన జీవితాన్ని మార్చడమే కదా నిజంగా ఆయనను ఆరాధించడం. అదే కదా ఆయనకు మహిమ, అదే కదా ఆయనను సంతోషపెట్టేది.
అర్థం చేయవలసిన వారమై ఉన్నాం సంగమా. ఎందుకంటే అదే మన తండ్రి మనల నుంచి కోరుతూ ఉన్నారు. అర్థం చేద్దాం, ఆరాధన చేసుకుందాం.